హలో ఆల్, ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈవినింగ్ డిన్నర్లో మీ ఇంట్లో వాళ్ళు పిల్లలు ఏదైనా వెరైటీగా వేడివేడిగా చేసి పెట్టమని అడుగుతున్నారా? సో ఎప్పుడూ చేసే ఉప్మాలు, దోశ, ఇడ్లీ కాకుండా వెరైటీగా ఈ ఎగ్ సేమియాని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి తింటారు. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో సేమియాకి డబుల్ వాటర్ వేసుకొని సేమియా 70% కుక్ అయ్యే వరకు సాల్ట్ వేసుకొని ఉడికించుకొని వెంటనే స్ట్రెయిన్ చేసేసి ఈ స్ట్రెయిన్ చేసిన సేమియా మీద కూల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. లేదంటే సేమియా ఓవర్ కుక్ అయిపోతుంది ఆ వేడికి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము కొంచెం నూనె వేసుకొని ఎగ్స్ బ్రేక్ చేసి దాంట్లో వేసి వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ తర్వాత వాటిని కదిపి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే వెజ్జీస్ అనేవి త్వరగా సాఫ్ట్ అవుతాయి. మీకు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. వెజ్జీస్ అనేవి త్వరగా సాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా స్ట్రెయిన్ చేసి కూల్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసి కేర్ఫుల్గా సేమియా అనేది బ్రేక్ అయిపోకుండా ఒక్కసారి నిదానంగా కలుపుకొని ఫైనల్గా సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ సేమియా రెడీ అయిపోయినట్లే. దీంట్లోనే ఎగ్స్ ఉన్నాయి, వెజ్జీస్ ఉన్నాయి కాబట్టి ఇది జంక్ ఫుడ్ కిందకేమీ రాదు. పిల్లలు తిన్నా కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. నైట్ డిన్నర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రెసిపీ. మీకు కావాలి అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా పిల్లలకి పెట్టేసేయచ్చు. అయితే ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ముఖ్యంగా కిడ్స్ మామ్స్కి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.